ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీల ఆఫీసుల వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. రెండు పార్టీల ఆఫీసుల వద్దకు కార్యకర్తలు ఎవ్వరు రాకుండా చూస్తూ ఉన్నారు పోలీసులు. బీజేపీ కార్యాలయానికి వచ్చే రెండు దారులను కూడా మూసివేశారు. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తును నిర్వహించారు. ఉదయం నుంచి అటు బీజేపీ ఇటు గాంధీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నటువంటి విషయం ఇప్పటికే తెలిసిందే. ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత ఢిల్లీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం కొంత ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఈరోజు యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా బీజేపీ కార్యాలయం ముందు నిరసన చేయడానికి వెళ్ళి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్దకు నిరసనకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం మీదకి యూత్ కాంగ్రెస్ నేతలు రాళ్లు విసిరారని బీజేపీ కార్యకర్తలు కర్రలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేశారు. దీంతో సుమారు అరగంట పాటు బీజేపీ కార్యాలయం పరిస్థితి నెలకొన్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గాంధీ భవన్కి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ముందస్తుగా భారీ ఎత్తున పోలీసు బలగాల్ని కూడా మోహరించారు. అలాగే పోలీసు వాహనాలని కూడా గాంధీ భవన్ ముందు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే. బీజేపీ కార్యాలయం నుంచి ఎవరు కూడా గాంధీ భవన్కి రాకుండా ఉండడానికి, అలాగే ఇటువైపు నుంచి కూడా బీజేపీ కార్యాలయానికి మళ్ళీ ఎవరు వెళ్లకుండా ఉండేలాగా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తానికి యూత్ కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం, బీజేపీ కార్యాలయం ముట్టడి ఇచ్చినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో గాంధీ భవన్కు కూడా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని ముందస్తుగా సమాచారం రావడంతో భారీ ఎత్తున గాంధీ భవన్ దగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం గాంధీ భవన్ ముందు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ గాంధీ భవన్ నుంచి.